హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రసాదం అన్నమాట. తొలి ఏకాదశి రోజు మనము దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే పేలాల పిండి అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దేవుడికి నైవేద్యంగా చేసుకుంటాం కదా, పిల్లలకు స్నాక్స్ కూడా చేసి పెట్టచ్చు అన్నమాట. ఇది ఎలా చేయాలని మనం అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ మనం జొన్నల్ని తీసుకోవాలన్నమాట. తెల్ల జొన్నలు వాడుకోవాలన్నమాట. ఈ జొన్న పిల్లలకు మంచి క్వాలిటీ ఉన్న జొన్నలు తీసుకుంటే మనకు బాగుంటాయి. నేను ఇక్కడ ఒక 1/4 కిలో వరకు జొన్నలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని జొన్నలు మునిగే వరకు కొన్ని వాటర్ వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి జొన్నల్ని. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మరి ఎక్కువ మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక జల్లెల్లో వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక 3-4 గంటలైనా ఆరబెట్టుకోవాలి. ముందు రోజు నైటే మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు మార్నింగ్ కల్లా మొత్తం ఆరిపోతాయి అన్నమాట. ఇప్పుడు క్లాత్ మీద వేసేసుకొని ఆరబెట్టేసుకుందాము. ఇలా క్లాత్ పరుచుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఆరిపోయిన తర్వాత చూపిస్తాను. జొన్నలు అయితే మంచిగా ఆరిపోయాయండి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. వేసేసుకొని పేలాలు చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు కడాయి వేడెక్కాలండి. ఇప్పుడు వేడెక్కిందండి. ఇందులోకి కొద్దిగానే వేసుకోవాలి. ఒక పెరుగు గరిటె ఉంటుంది కదా, అన్నీ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకు పేలాలు అవ్వవు అన్నమాట. కొద్దిగా వేసుకొని చేసుకోవాలి. వేసాక 2-3 నిమిషాలకు మనకు పేలాలు అవ్వడం స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, పేలాలు అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఉండాలి. ఆవిరి పట్టేస్తుంది కాబట్టి కొద్దిగా తీస్తూ ఉంటే మనకు ఆవిరి పట్టకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. కొన్ని గింజలు అలాగే ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి వేసేసుకోవచ్చు. ఇలా అవుతాయన్నమాట. మిగతాయి కూడా అలాగే చేసేసుకుందాము. ఇప్పుడు అన్ని పేలాలు రెడీ అయిపోయాయండి. నాకైతే ఎన్ని పేలాలు వచ్చాయి, 1 కప్పు జొన్నలకు ఒక 10 కప్పుల వరకు వచ్చాయి పేలాలు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవడమే. పెద్ద జార్ తీసుకొని ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. మిక్సీ పట్టుకుందాము. మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ప్లేట్లో కానీ తాంబూలంలో కానీ వేసేసుకోవడమే. మిగతా జొన్నలు కూడా వేసేసుకొని చేసేసుకుందాము. ఇప్పుడు మనం లాస్ట్ వాయిలో కొంచెం మిక్సీ పట్టుకున్న దాంట్లో బెల్లం వేసుకోవాలన్నమాట. మనం 1 కప్పు జొన్నలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకొని తురిమేసుకోవాలన్నమాట. బెల్లాన్ని తురిమేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా మిక్సీ అయిపోయిందనమాట. బెల్లం వేసుకున్నాం కదా, ఎంత పొడిగా ఉందో చూసారా. ఇది కూడా ఇందులో వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసుకోండి. కింద నుండి మీదికి మొత్తం కలిపేసేసుకోండి. ఇదండి ఇవాళ మన జొన్న పేలాల పిండి. మనం తొలి ఏకాదశి రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాం కదా. నైవేద్యంగానే కాదండి, పిల్లలకు కూడా స్నాక్స్గా చేసి పెట్టండి. బాగుంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. జొన్నలలో బెల్లం కూడా వేస్తాం కాబట్టి ఒంటికి చాలా మంచిది. ఈ విధంగా చేసేసుకోండి.
నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరో వీడియోతో మేము ముందుంటాను.